రాజలింగమూర్తి హత్య కేసు వెనకాల అనేకమైనటువంటి అంశాలు బయటికి వస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి పైన అనేకమైనటువంటి కంప్లైంట్లు, అతను అవినీతికి పాల్పడ్డాడంటూ కుంటలు చెరువులు కబ్జా పెట్టాడంటూ రాజలింగమూర్తి గతంలో అనేక ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే రాజలింగమూర్తి పైన 18 కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమోదు చేయించగా అందులో ఒకసారి పీడీ యాక్ట్ కూడా పెట్టి 1 ఇయర్ పాటు జైల్లో కూడా బంధించడం జరిగింది. ఆ తర్వాత కూడా రాజలింగమూర్తి అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతూ ఎప్పటికప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాచారం తెప్పించుకుంటూ కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తూ ఇలా పోవడంతో అక్కడ రాజలింగమూర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రధానంగా గండ్ర వెంకటరమణారెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందనేటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వాస్తవమే ఏం జరుగుతుందంటే, పాపం ఈ బీసీలు అర్థం చేసుకోవాల్సింది, చనిపోయిన ఆయన బీసీ, సంపిటోళ్ళను 2-3 బీసీలను నిలబెడతారు. ఇప్పుడు సంపినోళ్ళని భూములేమో వాళ్ళవి. అది సో మొత్తానికి నీ కంట్లో నీ ఏలు తీసి నీ కంట్లోనే పెడతారు అన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. రాజలింగమూర్తి హత్య ఏదైతే ఉందో ఈ హత్యకు కారణమైనటువంటి వాళ్ళనందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. అతను ఒక బీసీ నాయకుడు, బీసీ వాదాన్ని బలపరుస్తున్నటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు నాకు ఒక చిన్న మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడే ఎవరెవరు బీసీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం, బీసీ నాయకుల జోలికి వచ్చిన బీసీ నాయకులను అణచివేయాలి, అక్రమ కేసులు పెట్టాలని చూసినా మీ రాజకీయ గోరి మీరు కట్టుకున్నట్టు అవుతుంది. అది మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇక రాజలింగమూర్తి హత్యను ఏదైతే జరిగిందో ఆ హత్యని సిబిఐతో ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ నాయకులు చెప్తే పోలీసులు వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణలో పారదర్శక ఉండకపోవచ్చు. సిబిఐతో ఎంక్వైరీ జరిపించి రాజలింగమూర్తి హత్య వెనుక ఉన్నటువంటి అసలు నిజాలను బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తీర్మార్మలనగా ఆ హత్యను ఖండిస్తూ హత్యకు కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని ప్రాథమికంగా ఇప్పుడు ఎవరెవరిపై అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ విచారణ చేయాలి. దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారా, వీటిని కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజలింగమూర్తి హత్య ఇది ముమ్మాటికి కుట్రతో కూడినటువంటి హత్య అనేది అందరికి అర్థమవుతూనే ఉంది. సో ఇట్లా భూపాలపల్లిలో ఒక బీసీ నాయకుడి హత్యని మొత్తానికి పొట్టన పెట్టుకున్నారు. సో దాంట్లో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. సో ఈ అంశం ఒకటైతే, ఇక రెండోది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్ మహాశైలారా, క్లియర్గా చివరన ఆ పేరున్నటువంటి వ్యక్తులు బీసీల కోట్లేయరట. మేము వెయ్యం, బీసీల కోట్లేయం. అరే మరి మీ యూనియన్ అంతా ఈయనకు మద్దతు ఇస్తుంది అంటే యూనియన్ మద్దతు ఇచ్చుకుంటే అండి మా కులపోని నిలబడ్డాడా? మాకు అనవసరం. మాకు మొత్తం నిన్న సెగ్రిగేట్ చేస్తే 2400 మంది వెళ్ళిరా రెడ్లు. 2400 మంది రెడ్ల ఓట్లకి 4 నిలబడరాయా. ఇక ఏడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రులు కాదు, టీచర్ ఎమ్మెల్సీ నుంచి, సారీ, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఆయన శ్రీపాల్ రెడ్డి, రెండో ఆయన నర్సిరెడ్డి, మూడో ఆయన ఎవరు నిలబడరు, ఆయన పేరేంది, తపాస్ నుంచి ఏదో నిలబడ్డ ఆయన పేరేందో, హర్షవర్ధన్ రెడ్డి, ఇంకో ఆయన పేరు ఏందో ఉండే, ఆయన పేరే మర్చిపోయినాం. తపాస్ నుంచి నిలబడ్డ ఆయన పేరేంది, ఎవరికైనా తెలుసా బాయ్ సాబ్? జరా కామెంట్లలో చెప్పండి. సరోత్తమ్ రెడ్డి, కరెక్టే. సరోత్తమ్ రెడ్డి. వీళ్ళు 4 ఓట్లెన్ని? ఈ నలుగురు ఒకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 26,000 ఓట్లలో వీళ్ళ ఓట్లు కేవలం 2,400 ఓట్లు వీళ్ళవి. 2,400 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు
మాదే గెలుపు అంటారు. అంటే ఎందుకు గెలుపు అంటారు? ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ 22,000 ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ, ఇవి ఓట్లు. ఇలా 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 కథ ఏందట అంటే ఈ ఓటర్లకు మేము 10,000 ఇస్తాం, ఈ ఓటర్లకు నేను 10,000 ఇస్తా అని శ్రీపాల్ రెడ్డి తిరుగుతుంటాం. టీచర్లను కొంటామని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళది అదే కథ. అయితే పోనీ ఈ బీసీ వర్గాల్లోంచి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఒకటి పూల రవీందర్, రెండోది సుందర్రాజ్ యాదవ్, వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు 26,000, ఏది 22,000 ఓట్లు వీళ్ళయి, 2,400 ఓట్లు వీళ్ళయి. కానీ వీళ్ళు ఏమంటారు? మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా గెలుస్తారట అంటే ఓట్లు కొంటాం టీచర్ల దగ్గర, టీచర్లు వట్టిగానే అమ్ముడు పోతారని వీళ్ళు మాట్లాడుకుంటారు. చూసుకోరి, టీచర్లు వట్టిగానే పైసలకు అమ్ముడు పోతారు, వాళ్ళని సంఘాలలో కట్టేసినాము, కానీ మేమంతా ఒకటే. ఏ టీచర్లు అమ్ముడు పోతారంట? ఏ టీచర్లు అమ్ముడు పోతారట? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ టీచర్లు పైసలు ఇస్తే అమ్ముడు పోతారు వాళ్ళు. అయితే వీళ్ళలో ఎవరు గెలిచినా, ఈ నలుగురిట్లలో ఎవరు గెలిచినా ఈడబ్ల్యూఎస్ కోటాకు జై కొడతారు వీళ్ళు 1000%. వీళ్ళు ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలిచినా ఈడబ్ల్యూఎస్ రద్దు కోసం పోరాటం చేస్తారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డలకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు గెలిచి మీ కుత్తిక మీద కాలు పెట్టి మేము రిజర్వేషన్లు కాపాడుకుంటామని దిగిరు అన్నట్టు వీళ్ళంతా. శ్రీపాల్ రెడ్డి గురించి మీ అందరికీ తెలుసు. శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు, తెలంగాణ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఉంది కదా, పిఆర్టీయు. ఈ పిఆర్టీయుకు సంబంధించినటువంటి శ్రీపాల్ రెడ్డి మీ అందరికీ తెలుసు, సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ హయత్ నగర్ ఏరియాలో పిఆర్టీయు సంఘం స్థలాన్ని 700 గజాల స్థలాన్ని అమ్మేసుకుంటాం కోట్ల రూపాయలతోటి, సంఘాన్ని అడ్డం పెట్టుకొని. రెండోది ఆయన పేరు మహేందర్ రెడ్డి ఏదో, ఆయనకు 15 కోట్ల రూపాయలకు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ అమ్ముకొని ఆ 15 కోట్ల రూపాయలు తెచ్చి ఈడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా రెండోది ఏంటంటే శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఆ అధ్యక్ష స్థానాన్ని ఖాళీ చేసి బీసీలు నాకు ఓట్లు వేస్తే ఆ స్థానం ఇస్తా, ఈయన ఇస్తా అన్నాడు, ఇయ్యాలి కదా, ఇయ్యలే. ఇప్పుడు ఓడిపోగానే మళ్ళీ పోయి పిఆర్టీయు అధ్యక్ష స్థానంలో కూర్చుంటాడట. అది అట్లే పెట్టుకుంటాడు, అట్లా స్టాండ్ బైలా. ఇక ఈయనకు సంబంధించిన లలిత కళలు ఒక్కటి కాదు, ఎన్ని ఫోన్లు నాకు అబ్బాబాబా మామూలుగా లేవు, ఎంత తిరిగేటోళ్ళే. ఈయన కథ ఇట్లా. నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అన్యాయం అనేటువంటి మాట ఒక్క మాట కూడా చెప్పలే. ఈ నలుగురు అభ్యర్థులతోని ఈడబ్ల్యూఎస్ అన్యాయం అయినటువంటి రిజర్వేషన్ అని చెప్పించండి చూద్దాం. వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? వీళ్ళ వర్గాల ప్రయోజనాల కోసం ఉంటారు, మన వర్గాల ప్రయోజనాల కోసం ఉండరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ టీచర్లరా, ఆదివాసీ సోదరులరా, మన బిడ్డలకు రావాల్సినటువంటి బువ్వను దొంగతనంగా ఎత్తుకపోయినటువంటి దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. పార్టీలందరూ బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు కానీ టికెట్లు ఇచ్చే మొత్తం రెడ్డిలకి ఇస్తున్నారు. ఇక్కడ టికెట్లు ఇది శ్రీ పిఆర్టీ ఉంది, ఈడ రెడ్డికే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ టికెట్, ఆడ రెడ్డికే. మరి యూటీఎఫ్ నుంచి ఉంది, యూటీఎఫ్ నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టిరా? ఈసారి బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేది ఉండే కదా, అది ఇయ్యలే. హర్షవర్ధన్ రెడ్డి గారు వాస్తవానికి నాకు మిత్రుడు. హర్షవర్ధన్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లా. ఆయన అక్కడ పోటీ చేసినప్పుడు ఇదే ప్లేస్లో నిలబెట్టి నేను ఆర్థిక సాయం చేసి నువ్వు కొట్లాడిపో, నువ్వు పోరాటం చేస్తున్నావు అని చెప్పి తోలిచ్చింది నేనే. కొంచెం మంచోడలే. సరే, అది ఏమైనా కూడా చేసి తోలిచ్చిన, అది ఇడిచిపెట్టి మళ్ళీ ఇడికి వచ్చాడు. సరే, సరోత్తమ్ రెడ్డి ఈయన పిఆర్టీయే, ఈయన ముగ్గురు పిఆర్టీ వాళ్ళు 3 పాయాలుగా విడిపోయి పోటీ చేస్తూ ఉన్నారు. మనమే సంఘాలు కట్టుబాట్లను తిరుగుతూ ఉన్నాం. విషాన్ని జాలిలో పెట్టి ఉడబోయి నువ్వు ఫిల్టర్ చేయి, ఏం చేసినా అది విషమే అంతే. వీళ్ళ వల్ల వీళ్ళలో మరొకరు గెలిస్తే ఏం జరుగుతుందంటే ఇప్పటికే 14 మంది రెడ్లు ఉన్నారు, వీళ్ళు 15 అవుతారు, గంతే 15 అవుతారు. నేను చెప్తా ఉన్న టీచర్ మహాశైలారా, మీ హక్కుల కోసం తీర్మార్ మల్లన్న లేడా మండల్లో? మీ హక్కుల కోసం తీర్మార్ మల్లన్న నుండు అదనంగా ఇంకొక బిడ్డను పంపిస్తే
ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఎస్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ టీచర్లు వీళ్ళకు ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి ఈ వర్గాల నుంచి ఉండనుకో, వీళ్ళకి సంబంధించినటువంటి ఓటరు ఇంకో రెడ్డి గారు మీ ఎంట తిరిగినా మీ కోటేయడు, పరద సాటుకు పోయినాక వీళ్ళ వర్గాలకే వేసుకుంటాడు. మీరు కూడా ఎవరైతే వీళ్ళెంట తిరుగుతూ ఉన్నారో పరద సాటుకు పోయినాక మీ పని మీరు చేయండి. పొరపాటున కూడా రెండో ప్రాధాన్యత ఓటు కూడా వీళ్ళకి రావద్దు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు పడితే ఈ బీసీల మధ్యనే పడాలి తప్ప ఇంకొకరికి పడకూడదు. ఒకరికి ఫస్ట్ వేస్తే ఒకరికి సెకండ్ వేస్తే ఫస్ట్, అట్లా. అందుకోసమే టీచర్ మహాశైలారా, ఇవాళ తెలంగాణ సమాజం అంతా, మరీ ముఖ్యంగా బీసీ ప్రజలంతా ఇట్లా అరమూత కళ్ళతోటి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మా బీసీ బిడ్డలు, మా బీసీ టీచర్లు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ బిడ్డలు ఖచ్చితంగా ఈ వాదాన్ని గెలిపిస్తారు, తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లేసినటువంటి బీసీ వాదానికి అండగా నిలబడతారనేటువంటి లక్ష ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆశలను మీరు మేధావి వర్గం నిలబెడతారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో చెప్తా ఉన్నా. మీరు బీసీ వాదాన్ని గెలిపియండి. మిమ్మల్ని మీకు ఏ కష్టం వచ్చినా ఈ బీసీలంతా అండగా ఉంటారు. ముఖ్యంగా కేజీబీవీ టీచర్లు కానీ, లేకపోతే మోడల్ స్కూల్ టీచర్లు కానీ, మీ అందరి కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఎవరో రిప్రజెంట్ వీళ్ళు ఉండగానే కదా ఇవన్నీ జరిగింది. 317 జీవో వచ్చింది ఎవరు? వీళ్ళు ఉండగానే కదా. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నాశనమైంది వీళ్ళు ఉండగానే కదా. మన పేద వర్గాల పిల్లలకు అందాల్సినటువంటి విద్య కాడ వీళ్ళు ఎంతమంది ఉంటే ఇంకా నెరవేరుస్తుంది? నేను టీచర్ల వైపు గొంతెత్తుతాను ఒక ఆయన అంటాడు. ఏం గొంతెత్తుతో? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? ఉన్నోళ్ళు ఎందుకు ఎత్తలేరు? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? వీళ్ళంతా వీళ్ళు ఆలే కదా. మరి ఒక్కడే తీన్మార్ మల్లన్న నేను 2-3 సెషన్లకు హాజరైతే ప్రజలారా ఎన్ని రకాలుగా మీ సమస్యలను ప్రభుత్వంలో మండలిలో మాట్లాడినో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మంటి పనికైనా ఇంటోడు ఉండాలని చెప్తారు. అందుకోసమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ టీచర్లారా, ఆదివాసీ సోదరులారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ వాదాన్ని నిలబెడతారా సంపుకుంటారా మీ చేతిలోనే ఉంది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతోటి 10% టీచర్ ఉద్యోగాలలోకి జొరబడరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఓటు హక్కు లేదు కాబట్టి బచాయించారు, లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతారు. శ్రీపాల్ రెడ్డి సంఘానికి మొత్తం 13 జిల్లాలు ఉన్నాయా ఇక్కడ? ఏది ఉమ్మడి 3 జిల్లాలు, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 13 జిల్లాలు, కొత్త జిల్లాలు, ఒకటి సిద్దిపేట కూడా కొంత కలిసింది. ఈ జిల్లా అధ్యక్షులు ఒక్క బీసీ అని ఉన్నాడా చూడ్రి. మొత్తం రెడ్లను పెట్టిండు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఈయన ఎమ్మెల్సీ. మళ్ళా కింద మండల కార్యదర్శులు మాత్రం బీసీ. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేపియాలి కదా, జై కొట్టాలి, జెండా పట్టాలి. మనకేమన్నా సిగ్గు అనిపించాలి మనకు. ఇంకా ఈ సంఘంలో ఉండు కంటే అక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో పీఆర్టీయూస్ నిట్ట నిలువున జీరిపోయింది. ఎక్కడికక్కడ అయిపోయింది, నిట్ట నిలువున జీరిపోయి బీసీలంతా ఒకటైపోయారు. అక్కడ మేము పనిచేయమని చెప్తా ఉన్నారు. సో కాబట్టి టీచర్ మహాశైలారా, మీరు అత్యంత కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి సమయం. అయితే వీళ్ళంట ఎవరెవరు అయితే బీసీలు తిరుగుతూ ఉన్నారో కొద్దిగా వీళ్ళని కనిపెట్టండి. వీళ్ళంట ఎవరైతే బీసీల పేరు మీద చెప్పి తిరుగుకుంటా ఉన్నారో వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. శ్రీపాల్ రెడ్డి అంట, నర్సిరెడ్డి అంట, హర్షవర్ధన్ రెడ్డి అంట, సర్వోత్తమ్ రెడ్డి అంట, వీళ్ళంట బీసీలు ఎవరైనా తిరిగితే కొద్దిగా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే ఎవరు ఎటువైపు అనేది చెప్పాలి కదా. బీసీల ద్రోహి ఎవడు, బీసీలకు అనుకూలంగా ఎవడు అనేది కూడా తేలాలి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పూల రవీందర్, సుందర్రాజ్ యాదవ్. కాంగ్రెస్ బీజేపీ ఓవరాల్ గా 3 ఎమ్మెల్సీ స్థానాలలో కూడా కేవలం ఒక మల్క కుమరయ్యకే టికెట్ ఇచ్చిందండి, ఎవరికి ఇవ్వలేదు. అక్కడ కూడా ఏది కరీంనగర్ ఒక్క మల్క కుమరయ్యకు మాత్రమే అక్కడ బీసీ1కి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ దొక్కింది, పార్టీ తరఫున. ఏం మిగతా మొత్తం అప్పర్ క్యాస్టే. అందుకోసమే బిడ్డలారా, సోదరులారా, నా అన్నలారా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఇది బీసీ ఉద్యమ ఆత్మగౌరవ ఎన్నిక. ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, బీసీ ఉద్యమంకు రెఫరెండం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ రెఫరెండంలో మీరే గెలవాలి. అక్కడ పట్టభద్రుల తరఫున కూడా ఎవరండి, మన ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, ఆయన కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. సరే, రేపు ఏది 24 తారీఖు రోజు కరీంనగర్లో బీసీ మేధావుల ఇంటలెక్చువల్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరు కాబోతా ఉన్నా.
రైట్ సోదరులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మీ అందరు కూడా అత్యంత కీలకంగా పాల్గొనండి. బీసీ ఉద్యమం ఇప్పుడే రాజుకుంది. దీన్ని పతాక స్థాయికి తీసుకుపోవడం తథ్యం. అది జరిగి తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. సో కాబట్టి సోదరులారా, ఇక నిన్నొక ముగ్గురు బీసీ గెలుస్తాడు, డౌట్ లేడు, బీసీ వాదం ఉవ్వెత్తున లేచింది. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, ఎందుకంటే మీ అందరి సహకారంతో లేచింది. అది మీ అందరి సహకారంతో ముందుకు పోతా ఉంది. బీసీ వాదం ఉవ్వెత్తున లేస్తూ ఉంది. ఖచ్చితంగా లేవాల్సిందే. ఇది అనివార్యం. ఇది జయశంకర్ సార్ చెప్పిన మాట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం పుట్టాలి, అది బీసీల ఉద్యమమే అని చెప్పిండు. ఆ ఉద్యమమే ఇప్పుడు నడుస్తూ ఉంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా ఉన్నటువంటి వార్తల్లోకి ఒకసారి వెళ్తే వెలుగు దినపత్రికలో వార్తలను పరిశీలిస్తూ 2 రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ళ మంట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీళ్ళ వాట 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 70 సంవత్సరాల పైచిలకు మనం ఈ రాష్ట్రాన్ని అప్పర్ క్యాస్ట్కి అప్పచెప్పినాం. నీళ్ళ పంచాయత్ తేలలే, నిధుల పంచాయత్ తేలలే, మీదికెళ్ళి అప్పులు, ఈడబ్ల్యూఎస్లు, బీసీలకు అన్యాయం. ఇదే కదా జరిగింది. కుండలో ఉన్నటువంటి ఒక్క మెతుకును కాదు ఉడికిందా, మొత్తం అన్ని మెతుకులను విసికి చూసినాం 70 ఏళ్ళల్లో. అన్ని మెతుకులు ఉడకలే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్లకు పరిపాలన చేత కాదు, వీళ్లకు సమస్యలు పరిష్కరించడం చేత కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కౌలుకి ఇచ్చినామయ్యా కేసీఆర్కు 10 ఏళ్ళు కౌలుకి ఇచ్చినాం. కౌలుకి ఇస్తే కౌలు పైసలు రాకపోగా మీదికే ఉల్టా అప్పులు కట్టించాడు మనతోటి. ఈ తెలంగాణ రాష్ట్రం 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డ. నిన్న కేసీఆర్ ఒక మాట చెప్పిండా, అది చాలా లేటుగా అర్థమైంది, కానీ నేను నిన్న అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది. వాస్తవానికి కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాట ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే చెప్పిండు, కానీ అది లేట్గా అర్థమైంది నాకు. అంటే బహుశా ఎవరు కూడా అంత డీప్గా అబ్జర్వేషన్. ఇగో ఏమంటుడు, దళితుల రిజర్వేషన్ను 19% పెంచాలంటున్నాడు. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం దళితుల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ పెరగాలి. అంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో దళితుల జనాభా 19% ఉందని ఆయన నోటి నుంచి రాకనే వచ్చింది. గమనించండి, 77% మంది సంపద, 77% సంపద 10% ఉన్నోళ్ళ దగ్గర, అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి శాతం ఎంత, 10% అని చెప్పి కేసీఆర్ తేల్చేసిండు. క్లారిటీ ఉంది లెక్కలన్నీ బరాబర్ కాకకు. ఇంకా ఏం చెప్తాడు, 90% మంది తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటారని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టకపోయినా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పినటువంటి మాట. దానికి కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు, ఇదే పత్రికనా అంటే V6 వెలుగు సార్ అంటే రాయ అన్నాడు. దానికోసం కొత్త రాజ్యాంగం ఏం అక్కర్లేదు. కేసీఆర్ సవరణ చేసుకోవచ్చు, దాన్ని సరిపోతుంది. దానికి అంబేద్కర్ గారు మంచిగానే సవరణ చేసిండు. దానికి కొత్త రాజ్యాంగాలు పుట్టించాల్సిన పని లేదు. ఇప్పుడున్న రాజ్యాంగంతో ఇవన్నీ చేసుకోవచ్చు, అమెండ్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి ఈ 90% మంది దగ్గర లేదు కదా. రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తి ఏది, చట్టసభలలో ఉండేది మీరు. మా ప్రజలను మభ్యపెట్టి మాకు నీళ్లు గొర్రెలు అనగానే ఓట్లేస్తాం, కానీ ఆ రాజ్యాంగంలో దక్కాల్సినటువంటి వాటా ఈ వర్గాలకు దక్కట్లేదు. 10 ఏళ్ల పాటు మీకే కదా అప్పచెప్పింది. 10 ఏళ్ల పాటు మీకే రాజ్యాన్ని కౌలుకిస్తే దాన్ని కుక్కలు దింపిని ఇస్తరాకు చేసింది మీరు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్లకు 60 ఏళ్ళు అప్పచెప్తే 60 ఏళ్లలో ఈ వర్గాల ప్రజలకు చేసిన ప్రయోజనం లేదు, పైగా వాళ్ళే బాగుపడ్డారు. సో అంటే మనకు బీసీలకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళది దోపిడీ మనస్తత్వం అనేది మనకు అర్థమవుతా ఉంది. బీసీ ప్రజలారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి రాజ్యాంగం ప్రకారం, ఎస్టీలు ఎంత ఉంటే అంత ఇవ్వాలి, బీసీలు ఎంతున్నా కొంతే ఇవ్వాలి, మిగిలితే ఏమైనా ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఈ మాట కేసీఆర్ గారు సంపద విషయంలో చెప్తా ఉన్నాడు, కానీ మరి హక్కుల విషయంలో, వాటా విషయంలో ఎందుకు చేస్తలేరు అంటే, వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినాడు, వీళ్ళంతా ఒకటే, ఒక తాను ముక్కలే వీళ్ళంతా. బీసీ ప్రజలారా,
ఈ బీసీల కోసం ఒక సరికొత్త వేదిక రావాల్సిందే, వస్తుంది. వీళ్ళకు చేతులు జాపే రోజులు పోతాయి. ఎంత క్లియర్గా చెప్పిండు. 90% ఉన్నటువంటి ప్రజలకు 2 రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ళ మంటలు, ఢిల్లీ కేంద్రంగా మరోసారి. అరే 70 ఏళ్ళ నుంచి ఏం మంటలే? ఒక ఆయనకు పని చెప్తాం, నీళ్ళ పంచాయతీ ఏందో నీళ్ళ కాడ ఏందో చూసిరాపోయా, మన పాలు మనకు తెపో అంటే లేదు లేదని కయ్యం పెట్టుకుంటే 70 ఏళ్ళు టైంపాస్ చేస్తే మరి తెలంగాణ రాష్ట్రానికి ఓనర్లు అయినటువంటి 90% మంది ప్రజలు మిమ్మల్ని ఎందుకు భరించాలి? ఇంకా 70 ఏళ్ళు సరిపోదా? ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇగో ప్రధాన వార్త వెలుగులో ఒక బీసీ వాడి హత్య. ఇగో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచాలని వివేక్ గారు అంటూ ఉన్నాడు. ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇగో ఇది వెలమలకు దొరికిన స్పేసు. ఒక్కడే బీసీ. కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. అంతకంటే ముందు చాలామంది ద్రోహులు ఉన్నారు. ఇగో ఇది అప్పర్ క్యాస్ట్కు, ఇది అప్పర్ క్యాస్ట్కి సంబంధించిందే. అంటే ప్రధాన పేజీలో, ఫ్రంట్ పేజీలో బీసీల అంశాలు ఎప్పుడైతే చర్చకు రావో మీరు అర్థం చేసుకోండి, అది ఉద్యమంగా మారదు. అందుకోసమే ప్రజలారా, ముఖ్యంగా బీసీ టీచర్లారా, మీరు బీసీ వాదాన్ని ఫ్రంట్ పేజీకి తేగలిగేటువంటి శక్తి ఇప్పుడు మీ దగ్గర ఉంది. దాన్ని వాడండి. ఇక ఇప్పుడు ఇందులో ఈ నీళ్ళ దోపిడీ విషయంలో ఏ బీసీ అన్న పాత్ర ఉందా? ఓ బీసీ ఏ బీసీ ముఖ్యమంత్రి చేసిండు దీనికి కారకుడు? నా అక్కడ లేడా, ఇక్కడ లేడా, ఎక్కడ లేడా? అధికారం వీళ్ళ చేతికిచ్చి నీళ్ళ పంచాయతీతోటి 70 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు అయినా విషయం ఏంటంటే, ఇది తేలిపోయింది అనుకో, మరి ఏం చెప్పాలి జనానికి? కానీ తేలకుండా కాపాడతారు అన్నట్టు దీన్ని. గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరిగింది అదే, రేపు జరగబోతుంది కూడా ఇదే. మనం అల్టిమేట్గా మేల్కోకపోతే, బీసీల మేల్కోకపోతే, ఈ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటే మన బుర్రల్లోకి ఇదే ఎక్కుతుంది. మనం బీసీ అంశాల దిక్కు తిరుగుతూ ఉంటే, బీసీలకు జరిగినటువంటి అన్యాయాల చుట్టూ తిరుగుతూ ఉంటే మన బుర్రలలోకి బీసీ వస్తుంది. 2 కోట్ల మంది బీసీలు ఒక్కసారి బీసీ 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 బిగ్ క్లాస్ అంటే పేపర్లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ వార్త అదే ఉంటుంది. బాహుబలి సినిమాలో ఏదైతే బాహుబలి అని ఇట్లా గది కావాల్సింది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ ఏవి కాలేజీలో అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నది. జరుగుతున్నప్పుడు నేను అందరిని రిక్వెస్ట్ చేసిన, తెలంగాణ అంటే విద్యార్థి చేసి చైర్మన్గా ఉన్నా. ఉంటే 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ఒక పేపర్లు రాస్తలేరు, పైసలు ఇవ్వమంటున్నారు. అరే అటెట్రా అంటారన్నా మీరు దోమలగూడలా, అరే అటెట్లా అంటారన్నా, కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా విద్యార్థుల దగ్గర ఇట్లా అడుగుతారా? తర్వాత ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కోసం చేస్తున్నాం కదా, ఇట్లా మీరు రాయాలంటే మేము రాయం అట్లా అని చెప్పారు. రాయకుంటే మీరు రాయకండి అని చెప్పేసి ఇలా చెప్పకుండా ఒక్కడేసారి దాని ఏమంటారు, ఇది ట్యాంక్ బండ్ ముట్టడి పెట్టాం. ట్యాంక్ బండ్ ముట్టడి పెట్టి ఒక 5,000 మందితో ఒక్కడేసారి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మొత్తం ఇంటెలిజెన్స్ అంతా వచ్చేసి ఫోన్లు చేసి మొత్తం అరెస్ట్ చేస్తాం అట్లా అని చెప్పేసి పెద్ద ఉద్రిక్తత అయింది. అయిన తర్వాత ధనాదన్ అందరూ వచ్చేసిండ్రు. ఎవరు రిపోర్టర్లు వచ్చేసి అన్న మాగేపోవా అని అంటారు. మీరు రాయకూరు భయ అన్న తెల్లారి అదే ప్రధాన వార్తగా అన్ని పేజీలలో వస్తుంది. అయితే విషయం ఏంటంటే బీసీ అడ్వకేట్ సోదరులారా, మీ గుండె మీద చేసుకోరు. జరిగింది అన్యాయమా, జరుగుతుంది అన్యాయమా కాదు. బీసీ డాక్టర్లు, బీసీ ఇంజనీర్లు, బీసీ ఉద్యోగస్తులు, అలాగే బీసీ సింగరేణి ఎంప్లాయీస్, బీసీ ఆర్టీసీ కార్మికులు, మీరు గుండెల మీద చేసుకోరి. మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయమా కాదా? మరి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మనమంతా సమాయత్తం కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ సమయంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోరి, ఆయన ఏమనుకుంటాడో, రెడ్డి గారు ఇదే మాట్లాడితే ఏమన్నా అనుకొని ఎట్లేమన్ను, కానీ నీ జాతులు 70 సంవత్సరాల నుంచి మూగోళ్ళు, నోరు లేక అమాయకపు జీవులు లెక్క బతుకుతూ ఉంటే ఆ వర్గాల గురించి మాట్లాడవా? మళ్ళీ ఎప్పుడు పుడతావు సార్? ఈ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో ఆయనకు సేవ చేసుకుంటా, అప్పర్ క్యాస్ట్ ఆయనకు సేవ చేసి నెక్స్ట్ జన్మలో నీ వాళ్ళ కోసం వస్తావా? ఎప్పుడు వస్తావు? నీవు పత్రికలలో నీ వాదం ప్రధాన వార్త కావాలి. హత్య ప్రధాన వార్త అయిందా? హత్య ఈయన పోరాటం చేసింది, రాజలింగమూర్తి పోరాటం చేసింది గండ్ర వెంకటరమణారెడ్డి మీద. అప్పర్ క్యాస్ట్ వెలమలు దోపిడీ చేస్తున్నారని పోరాటం చేస్తే బీసీ బిడ్డను నడి రోడ్డు మీద నరికి చంపిరా. కాళేశ్వరం పైన కాళేశ్వరం అవినీతి పైన పోరాటం చేసిండు.
కేసీఆర్ని తర్వాత హరీష్ రావుని అందులో ఈ నడి రోడ్డు మీద ఇదానా బీసీ వాదం వార్తనా ఇది? హత్య చేసిరు, హత్య. బీసీ ప్రజలరా, అక్కడ ఎర్ర సత్యమన్న మహబూబ్ నగర్లో కుర్చేసుకొని కూర్చుంటే అందరు లాగులు తడిసేటి. ఎవడైనా సరే, ఈ రెడ్డి ఆ రెడ్డి అని కాదు, ఆయన కూడా కూర్చోవడానికి కూడా ధైర్యం చేయలే. ఎర్ర సత్యం ముదిరాజు బిడ్డ ఏం చేసిరు? మాధవరెడ్డి అనే కానిస్టేబుల్ను పెట్టి ఎర్ర సత్యంను మర్డర్ చేయించారు. ఇక్కడ మాధవరెడ్డి అనేటువంటి ఎవరు చనిపోయినటువంటి మాజీ మంత్రి మాధవరెడ్డి బెల్లిలంతను బీసీ వాడి చేత 17 ముక్కలుగా నరికిపించారు. ఇక్కడ రాజలింగమూర్తిని పట్టబగటీలు మొన్న నరికి చంపారు నిన్న. విషయం ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆలోచనలు వాళ్ళే, ఇంప్లిమెంట్ చేసేది మనోళ్ళు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే బీసీలలో ఉప్పెన రగిలిపోయి ఏ వర్గాలోడైతే హత్య చేసినో వాని ఇంటి మీద పడిన రోజు ఖతం అయిపోతారు వీళ్ళంతా. వాని ఇంటి మీద పడి ఏ వర్గాలలో అయితే ఈ బెల్లి లలిత, ఎవడు తెలంగాణ ముందుకు లొలిపెట్టిన బిడ్డ బెల్లి లలిత, ఎవడు తెలంగాణ అనలే ఆ రోజుల్లో, కానీ ఆ బిడ్డ (1997) అక్కడ భువనగిరి వేదికగా సభలు ముక్కలు ముక్కలుగా చంపబడ్డ బెల్లి లలిత. ఇగో ముక్కలైన దేహానికి ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు అయింది. బెల్లి లలిత చంపేసి ముక్కలుగా నరికేసిరు 17 ముక్కలు. దీని వెనకాల మాధవరెడ్డి గారు ఉన్నారనేది అప్పట్లో అందరూ, ఎందుకంటే ఒకానొక సందర్భంలో మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండే, అంత ఊర్లన్నీ చైతన్యం చేసింది ఆ బిడ్డ. 1997 ఆగస్టు 11 తెలంగాణలో తెలంగాణ సభలో బెల్లి లలిత, 97లో కేసీఆర్ పార్టీ పెట్టింది 2003 అనుకో, 2001 ఆయన పార్టీ పెట్టింది. 97లోనే ఆమె తెలంగాణ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11 బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభలతో పాటు ఇగో ఎప్పుడు మారోజు వీరన్న విశ్వకర్మ బిడ్డ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టబగటీలు ఎత్తుకపోయి ఎన్కౌంటర్ చేసింది. వీళ్ళంతా ఈ వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళ ప్రాణత్యాగం ముంగట మనం ఇప్పుడు పోతున్న ఓటు విలువ ఎంత? మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది వీళ్ళే కదా. శ్రీకాంతాచారి, పోలీస్కి ఇష్టయ్యా, యాదన్న, వీళ్ళే కదా. వీళ్ళు 1997 జయశంకర్ సార్ వాళ్ళే కదా వివాదాన్ని కాపాడుకొచ్చింది. తెలంగాణ ఆ వాదం చుట్టూ, ఆ వాదం మంటల్లో శకగాపుకున్నదంతా అగ్రవర్ణాలు. ఇలా మరి ఇంతమందిని మారోజు వీరన్నని చంపారు, బెల్లి లలితని చంపారు, అటు ఎవరు ఎర్ర సత్యమన్నని చంపారు, అలాగే ఇంకొక ఎవరు ఈ రాజలింగమూర్తిని చంపారు. ఇట్లా బీసీల వాదం ఎక్కడ పుడతా ఉంటే వాళ్ళను హత్యలు చేస్తూ ఉంది. ఈ హత్యల వెనుక ఉన్నదల్లా వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. సావుకు భయపడి ఎవడు ఉద్యమాలు చేయడు. ఒకేసారి పుట్టుక, ఒకేసారి చావు, మల్ల జన్మ లేదు, తేల్చుకోవడమే. వాళ్ళు పాపం వాళ్ళు చనిపోయినప్పుడు బీసీలో ఇంత అవేర్నెస్ లేకుండే. వాస్తవం, బీసీలో ఇంత అవేర్నెస్ లేకుండే. కానీ ఇలా బీసీల్లో వచ్చినటువంటి అవేర్నెస్కి వాళ్ళ గుండెలు వలిగిపోతున్నాయి. ఇప్పుడు రక్తం కక్కుంటారు. ఇప్పుడు అమ్మా అధికారం 70 ఏళ్ళు అనుభవించినాం, 70 ఏళ్ళు దోపిడీ చేసినాం, ఇప్పుడు ఈ దోపిడీ పోతుంది, మనకు చేసే హక్కులు పోతున్నాయి, వాళ్ళకి కావాలంటారు. నిన్న నాకు ఒక మోత్కుపల్లి నరసింహులు గారు నిన్న ఇక్కడే కూర్చుంటే ఒక మాట చెప్పిండు. ఆయన 1983లో మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిండు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గమైనటువంటి ఆలేరు నుంచి పోటీ చేసిండు. పోటీ చేసి గెలిచిన తర్వాత యాదగిరిగుట్ట పక్క పొంటి మల్లాపూర్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందట. మల్లాపూర్ అనేటువంటి విలేజ్ ఉంటే అక్కడ గెలిపించినందుకు కృతజ్ఞతగా పోదామని చెప్పి ఆయన అడిగిపోతే ప్రజలంతా వచ్చిరట. ప్రజలంతా వచ్చి గోషీలు ఏది ఉంటేగా దోతులు మీది కానీ
ఇవి తీసి రుమాలు తీసి సంకల పెట్టుకొని చెప్పులు ఇడిచిపెట్టి ఎర్రటెండలు ఇట్లా నిలబడరట. నిలబడితే మోత్కుపల్లి నరసింహులు గారు ఆ గద్దె మీద ఎక్కి చూసి ఏంది ఇటు ఎర్రటెండ చెప్పులు ఎదురా వీళ్ళకు అని చెప్పి ఎవ్వరికి చెప్పులు లేవట, ఎవరికి చెప్పులు లేవు, అందరు రుమాలు తీసి సంకల పెట్టి నిలబడరట. నిలబడితే ఏమైంది చెప్పులు లేవంటే, సార్ ఈడ దొర ఉన్నాడు సార్, ఆ దొర ముంగట మనం వేసుకోవద్దు సార్ అని చెప్పారు. వెంటనే ఎస్ఐని పిలిచే ఎస్ఐ గారి ఇటు రాని, ఎవరు రాయడా దొర అన్నాడట. అంటే నేనే సార్ అని పక్కన్నట. వీని పట్టుకపోయి జీపులు ఎక్కి అన్నాడు. తీసుకుపోయి జీపులు ఎక్కించాను. ఎక్కించి ఆపి, ఏయ్ ఇలా ధోతి నువ్వు కొనిచ్చినావురా, కొనియలే. చెప్పులు నువ్వు కొనిచ్చినావా, కొనియలే. రుమాలు నువ్వు కొనిచ్చినావా, కొనియలే. నీ ముంగట ఎందుకు వేసుకోవద్దురా వీళ్ళు, వీని తన్నురు అని చెప్పిండు జనానికి. అప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దొర అంటోడు లేడు. అడిగా గుట్టకాడు మలపురం దొర అంటోడు లేడు. అగో అది రివల్యూషన్ అంటే. పవరు ఒక పేదవాడి చేతిలో ఉంటే నిర్ణయాలు అట్లుంటాయి, నిర్ణయాలు అట్లా ఉంటాయి. అందుకోసమే బీసీ ప్రజలారా, పవర్ బీసీల చేతికి రావాలి. పవర్ బీసీల చేతికి వచ్చినప్పుడే మంచి జరుగుతుంది. మనం అనుకున్నటువంటి తోవలో పోతాం. ఎలా తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కదిలినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇది ఎవరి ఇంటి పంచాయతీ కాదు, మనందరి పంచాయతీ. దీనిపైన అనేకమైనటువంటి కుట్రలు జరుగుతాయి. కానీ ఈ కుట్రలను ఛేదించుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మీరు సోదరులారా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, ప్రభుత్వ నిర్ణయం ఏమైనా తప్పైతే తప్పని చెప్తా ఉన్నా. ఒకవేళ నేను బతకాలనుకుంటే అది కరెక్ట్ అని చెప్తా, కానీ నా ప్రజలు బతకాలనుకుంటున్నారు కాబట్టి అది తప్పని చెప్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వీళ్ళు చెప్పారు ఆ మాట. ఒక్క బీసీ బిడ్డను కాబట్టి నేను చెప్పినా, రేపు ఇంకో బీసీ గెలిచినా అదే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ మారోజు వీరన్న కానీ, బెల్లి లలితక్క కానీ, అటు ఎర్ర సత్యమన్న కానీ, రాజలింగమూర్తి కానీ, సాంబశివుడు ఎవరా, కొనపూరి సాంబశివుడు బీసీ బిడ్డ కదా. ఎవరు రమ్మన్ ఈ కొనపూరి రాములు ఎవరు, బీసీ నాయకులు కదా. భువనగిరిలో ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సాంబశివుడిని సంఘం కాడ నరికి చంపారు. ఈ వర్గాల నుంచి ఇంకో బిడ్డ ఎదుగుతున్నాడు కొనపూరి రాములు అని చెప్పి నల్గొండలో ఫంక్షన్ హాల్ కాడ షూట్ చేసి గన్మెన్లున్నా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు ముందే హింట్ ఉంది. ఈ రకంగా ఈ పవర్ చేతిలో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు నీ వాదాన్ని అడుగడుగునా సంపుకుంటూ వస్తున్నారు. ఈ సంపుకుంటూ వస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నీ కాదు. నీ కానప్పుడు నువ్వు వాటికి ఓటు ఎట్లేస్తావు? ఓటు వేయకూడదు వాటికి. కాబట్టి సోదరులారా, ఇగో ఇది బెల్లి లలితకు 1996-97 ఆ రోజుల్లోనే సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభతో పాటు డిసెంబర్ 28న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్ వార్ సానుభూతి పరుల తెలంగాణ జనసభ అనుబంధ విభాగమైన తెలంగాణ కళాసమితి కన్వీనర్గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను 97లోనే వీళ్ళు మేల్కొన్నప్పటికే ఆమె ఉద్యమం చేసింది బెల్లి లలిత. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడిగొంతులారిపోయే తుమ్మెదాలో అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యపై గలమెత్తింది బెల్లి లలిత. ఆ బెల్లి లలిత మీద చాలా ఎంత అద్భుతమైన పాటలు బెల్లి లలిత మీద. నల్గొండ జిల్లా ఒక్కడ కూడా దాని మీద పోరాటం చేయలేదు. ఇగో ఇట్లా వీళ్ళు కదా మన మహనీయులు, వీళ్ళు కదా మన కోసం, మన పిల్లల కోసం బలిదానం అయిపోయినటువంటి ఒరిజినల్ వీరులు వీళ్ళు. వీళ్ళందరూ మనము రేపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే కాడ పరదసాటు పోయినాక ఒక్కసారి తలుచుకో. ఎర్ర సత్యం అన్న మహబూబ్ నగర్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే అదే కోర్టు, అదే న్యాయస్థానం. ఒక్క పేదవాడి తెరువు రావాలన్న గజ్జునొనికి రాయాల.
బెల్లి లలితక్కను చూస్తే మాధవరెడ్డికి లాగు దడిచిపోయేది. మారోజు వీరన్న ఈ రాజ్యాన్ని గడగడలాడించాడు. వాళ్ళు గుర్తుకు రారా టీచర్ మహాశైలారా? మీకు పరద సాటుకు పోయినాక గుర్తుకు రావాల్సింది వాళ్ళు కదా. మనకి సంఘం ఎట్లా గుర్తుకొస్తుంది? ఈ సంఘాలు నీయా? ఈ సంఘానికి ఎందుకు గుర్తుకొస్తలేదు? ముగ్గురు పోటీ గుర్తుకొస్తలేదు, ఒకటే సంఘంలో ముగ్గురు ఎందుకు గుర్తుకొస్తలేదు? మనకెందుకు గుర్తొస్తుంది? తస్మాత్ జాగ్రత్త. రైట్, ఇక్కడ నీళ్ళ పంచాయతీకి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ఈ నీళ్ళ పంచాయతీకి బీసీలకు సంబంధం లేదు, ఎస్సీ ఎస్టీలకు అంతకంటే సంబంధం లేదు. ఎందుకు? వీళ్ళకి అప్పచెప్పినాము, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. 60-70 ఏళ్ళ నుంచి కృష్ణా నీళ్ళ వాటర్ తేల్చడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, అటు గోదావరి నీళ్ళ వాటర్ తేల్చడంలో ఫెయిల్ అయిపోయారు. ఇది మన వార్త కాదు. కేసీఆర్ హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. కేసీఆర్ హరీష్ రావు వల్ల అన్యాయం జరిగింది, ఓకే, వాస్తవమే. కానీ ఈ అన్యాయం కేసీఆర్ హరీష్ రావు మొదలుపెట్టిన అన్యాయం కాదు, అంతకంటే ముందున్నటువంటి అన్యాయం ఇదంతా. ఆ రోజుల్లో కేసీఆర్ కాకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు. జరిగినటువంటి మోసం మనకు ఇక్కడ ఇవి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని తిట్టడం, వీళ్ళిద్దరి మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అనేది మీ అంతిమ లక్ష్యం. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎస్, ఈ నీళ్ళ పంచాయతీకి బీసీలకు సంబంధం లేదు, మీకు అప్పచెప్పినాం, మీరు ఫెయిల్యూర్ అయిపోయారు. ఇక రెండోది, కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అని చెప్తాను. మొదటి ద్రోహి కాడి నుంచి మొదలు పెడితే అంతిమ ద్రోహి దాకా అంత అప్పర్ క్యాస్టే, మాకేం సంబంధం లేదు ఇందులో. ఇది మేము పరిపాలించుకున్న రాజ్యం కాదు, మేము కౌలుకి ఇస్తే మీరు ఆగం చేసినటువంటిది. ఇది ఏపీ జల దోపిడీకి సంబంధించి ఇక్కడ వాళ్ళదే. జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు, కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు నోటీసులు, లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందని కామెంట్ అంటూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, న్యాయ వ్యవస్థలో 650 మంది జడ్జీలను రిక్రూట్ చేస్తే 2018 నుంచి 2023 వరకు 505 మంది అప్పర్ క్యాస్ట్ను మీరు పెట్టుకుంటే ఇక్కడ మా వర్గాలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? జ్యుడిషియల్లో మనం లేము, సెంట్రల్ సెక్రటేరియట్లో హెచ్ఓడి పోస్టులలో లేము, ఏది ఇండియన్ ఫారిన్ సర్వీస్లో లేము, ఎక్కడ లేము మనము. ఎందుకంటే మన చేతిలో అధికారం లేదు కాబట్టి లేము. అధికారం, ఈ ఓటు మనది, మనం వేసుకుంటే ఇవన్నీ పిక్చరే మారిపోతుంది, ఈ ఫ్రంట్ పేజీ మొత్తం మారిపోతుంది. ఎస్, ఫ్రంట్ పేజ్ ఇట్లా ఉండనే ఉండదు ఇక ఏ పత్రిక అయినా సరే. బేసిన్ అవతలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది. ఇగో చూసిరు కదా, ఏది నీళ్ళ పంచాయతీ తెలుసుమని వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని తిడుతురు, వాళ్ళు వీళ్ళని తిడుతురు. కోర్టు ఏం చెప్తా ఉంది? ఇక కృష్ణా ట్రైబ్యునల్లో తెలంగాణ వాదనలు సుప్రీంకోర్టే చెప్పింది. బేసిన్ అవతల సుప్రీంకోర్టులో జడ్జి మనోడు కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి మన వర్గాలు కాదు, ప్రతిపక్ష నాయకుడు మన వర్గాలు కాదు, భూములు మాత్రం మనయి, కింద ఆ ఎకరం అర్ధ ఎకరం పారే భూములు మాత్రం మనయి. ఇగో ఇది తమాషా. ఇక్కడ ప్రాజెక్టులు కట్టే కాడ, టెండర్లు పిలిచే కాడ బీసీ వాళ్ళు లేరు. అవి క్లియర్గా ఏ పంచాయతీ లేకుండా పత్రికలలో ప్రధాన వార్తకు ఎప్పుడు మారాయి. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, లోపల జరిగిపోతాయి. కానీ అవి కదా ప్రధాన వార్తలు. ఇగో రేఖా గుప్తా ప్రమాణం. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఆమెతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేశారు. గురువారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సీఎం మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరైనరు. రైట్, టీమిండియా బోని కొట్టిందంటే ఇక మనం అంతా టీవీల కాడ కూర్చొని ఉంటాం, చూసుకుంటాం. నిన్న 26 కోట్ల మంది కూర్చొని చూస్తున్నారు. ఇది 26 కోట్ల మంది టీవీల ముంగడ కూర్చొని చూస్తున్నారు. ఇది ఇండియా. దీని ద్వారా ఏ కాన్ వచ్చేది లేదు, ఏ కాన్ వచ్చుడు లేదు. ఇండియా టీం ఆడుతూ ఉంటే ఆడ కూర్చొని చూస్తూ ఉన్నారు. వీళ్ళేమో రాజకీయాలల్లో ఎక్కడ ఎంత వస్తుంది, ఏం కథ, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏడొస్తుంది, ఈ బిజీలో వీళ్ళు ఉన్నారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్తో నడపలేరు. రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలోని అంశం. సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు వీసీలే కాదు. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేచి మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, దానికి సమాధానం చెప్పాలని చెప్పాడు. కానీ సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఆయనే ఉన్నాడు, దాన్ని పక్కకు పారేశాడు. విద్యా హక్కు చట్టం ఏది? విద్యా హక్కు చట్టం. ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించినటువంటి అంశం కదా.
దాన్ని పక్కకు పారేసారు. కనీసం ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించకపోతే ఎందుకు? వీళ్ళే ఆలోచించాలి కదా. వీళ్ళే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? కింది స్థాయి నుంచి ఎలాగ వచ్చిన ఆలోచించారు? వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే నువ్వు ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది, గుర్తుపెట్టు. బరాబర్ లెక్క నడుస్తుంది. ఇగో కావాలని కొట్లాడేటువంటి ఏది ఈ వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడేటువంటి వర్గాలకు జరిగేది ఇగో ఇది హత్య. అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్ భూముల వివరాల సేకరణ, 24.45 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ గుర్తింపు, హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, నోటరీల మీద లక్షల ఎకరాల చేతులు మారినట్టుగా గుర్తింపు. ఒక అసైన్డ్ భూములను హక్కులు కల్పించడం కోసం ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఏ రాష్ట్రాన్ని అధ్యయనం చేసినాం మనం? ఏ కమిటీ చేసిండ్రు? ఏం చేసిండ్రు? ఏడ చేయలే కదా. డైరెక్ట్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటేనే జరుగుతాయి. బీఆర్ఎస్ దోపిడిని ప్రశ్నించినందుకే హత్య, మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్రా పాత్ర, మంత్రి కోమటిరెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి గారు అన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఏది సైదులు గౌడ్ అయిన ఒక ఆయన మర్డర్ గురైంది నల్గొండలో. అప్పుడు ఏం చెప్పిండు ఆయన? బొడ్డుపల్లి లక్ష్మి ఈమెను ఎమ్మెల్యేని చేస్తామని చెప్పిండు. ఏమైంది? అయిపోయా. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేముల వీరేశం పైన ఆరోపణలు చేసిండు, బొడ్డుపల్లి సీన్ను హత్య చేసిండని చెప్పి. ఏం చేసిండు? వీళ్ళు అంతా ఒక్కటే, గుర్తుపెట్టుకోర్రి. సిబిఐతో విచారణ జరిపించాలి, నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు గండ్రా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, హత్య రాజకీయాలు కాంగ్రెస్కి అలవాటని వ్యాఖ్య చేస్తున్నారు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడే చేసిన కబ్జాలు ఉన్నాయి ఇంకా చాలా. హద్దు దాటితే కఠిన చర్యలే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ తర్వాత యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక, వర్గల్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పు, నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే, ఏ రేటింగ్ కంటెంట్లను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు, సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చినాయి. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా చేయాలి. ఈ థంబ్నైల్స్ ముఠా ఒకటి ఉంటుంది, సంస్కరణలు తీసుకురావాలి వ్యూస్ కోసం. ఎంత దిగజారంటే లోపల ఇష్టం వచ్చినట్టు బయట తంబులని పెడతారు. ఆత్మకూరులో బర్డ్ ఫ్లూ కలకలమంట, 3 రోజుల్లో 450కి పైగా కోళ్ల మృత్యువాత, చికెన్ విక్రయాలను నిలిపివేయాలన్న కలెక్టర్. ఇక బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచించిండు. రైట్గా రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో అరెస్ట్ చేయాలని ఇట్లా చెప్తారు. అన్నా మరి ఎట్లనే మనం అంత ఒకటిగా అంటే గాడినే అరెస్ట్ చేస్తారా అవుతా అంటాం, అట్లా కూడా నడుస్తుంటాయి అన్నట్టు. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని వెంకటరమణారెడ్డి, సిఐడితో విచారణ జరిపించాలంటే ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్, కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా, పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం, పరారులో 2. వీళ్ళంతా బీసీలే ఉంటారు, మళ్ళా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ భూములు కాదు, వీళ్ళ లెక్క కాదు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు చేస్తుంటారు అన్నట్టు. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టిండు, అయ్యా ఏడాది అయిపోయింది సార్ మీరు అధికారంలోకి వచ్చి, వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే నేను ఓటేసిన ఏ సార్ దీని మీద కథ ఏ సార్ అని చెప్పి ఆయన పేద లెటర్ రాసి నాకు పొద్దుగానే. పాపం సోనియా గాంధీ గారికి ఏదో అస్వస్థత జరిగిందట, ఆమె త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇక పంపిస్తా చూడు, పేద మ్యాటర్ రాసిండు ఒక ఆయన. ఇప్పుడు ఆయన నేను ఏం సమాధానం పెట్టానో నాకు అర్థం కాక సపరేట్ కూకునిగా. ఊరికే స్ట్రక్ అయిపోతుంది వాట్సాప్. యాగో ఆయన పెట్టింది చూడు. కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది దాటింది, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డట్టు చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, పల్లరాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఎవరు కూడా ఇంతవరకు అరెస్ట్ కాలేదు. వీరందరూ ఏం తప్పు చేయలేదా? ప్రభుత్వం కుమ్మక్కై వీళ్ళని ఏమి చేయడం లేదా? ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు నమ్మకం కోల్పోయారు. వీళ్ళే ప్రభుత్వాన్ని రోజు బెదిరిస్తున్నారు. అసలు దొంగలెవరు దొరలెవరు తెలియడం లేదు. ఇదంతా చూస్తే గత ప్రభుత్వంలోని పాలకులు ఎలాంటి తప్పు చేయలేదని చూపిస్తుంది. అవినీతికి పాల్పడితే శిక్షించాలి కదా, శిక్షించడం లేదు, లేదంటే తప్పు చేయనట్టే కదా. చాలా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
చాలా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకు పాల్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఎవరు ఓటు వేయలేదు. కేవలం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన తీరు నచ్చక అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపేందుకు నడుం బిగించి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పి ఒక ఆయన మెసేజ్ పెట్టిండు పొద్దుగాల. ఆయనకి ఏం సమాధానం చెప్పాలని లేదు. ఇటు కాళేశ్వరం కథ ఆన్నే ఉంది, కరెంటు పంచాయతీ ఆన్నే ఉంది, గొర్రెల పంచాయతీ స్కీమ్ దీన్నే ఉంది. ఏ ఒక్క దాంట్లో ముందర ఫోన్ ట్యాపింగ్ దాన్నే పడ్డది, ఈ కార్ రేస్ ఆన్నే ఉన్నది. ఏం సమాధానం చెప్పానో జనానికి కూడా నాకే అర్థమవుతలేదు. రైట్గా ఎక్కడ గుర్తుపెట్టుకోరి, మెసేజ్ పెట్టేటోళ్ళకి కూడా చెప్తున్నా, పులులు కరుచుకొని తినే ఏడా అవి మేకల్ని తింటాయి. ఇగో జిఎస్టీ స్కామ్లో మొత్తం వాళ్ళే స్కామ్ ఎవరెవరి పాత్ర ఎంత అనేది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్లోని సందేశాలు రిట్రైవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగిన నిర్ధారణ. 1100 కోట్ల రూపాయలు కుంభకోణం, 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇక్కడ ఓన్లీ జిఎస్టీ. ఇక్కడ విషయం చెప్తా. నేను ఇప్పుడు మాదాపూర్ మా ఇల్లు ఉంది కదా, ఆడ ఈ త్రిబుల్-ఆర్ నుంచి ఓఆర్ఆర్కి ఇప్పుడు కనెక్టివిటీ రోడ్ అంటే మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉంటే మొత్తం పోతుంది, రోడ్ పోతుంది, వెనుక గోడ ఒకటే మిగులుతుంది. అంటే ఆ లెక్క ప్రకారం నేను అక్కడ ఇల్లు కోసం ఒక జాగా కొందామని లోన్కు ట్రై చేస్తూ ఉంటే ఆఖరికి గవర్నమెంట్ మళ్ళీ లోన్ ఇస్తే ఏది ఎమ్మెల్సీ కోటాలో లోన్ ఇస్తే ఆ లోన్ పైసలు పెట్టి కొనుక్కున్నా. ఒక నాకే గీ బాధ ఉంటే 1100 కోట్లు వట్టిగా కుంభకోణం చేసి అవతల పడ్డాడు. 1100 కోట్లు ఒక్క దాంట్లో జిఎస్టీలా. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు, ఈ బైక్లో తయారు చేయకుండానే అమ్మినట్టు రికార్డులు, జిఎస్టీ చెల్లించినట్టు చూపి దొంగ ఇన్వాయిస్లతో రీఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. ఇన్ని 100 కోట్ల రూపాయలు వీళ్ళు మనం పుట్టుకున్న ఇప్పుడు తీన్మార్ వలన ఇప్పుడు మా ఇల్లు పోతుందని అందరికీ ఎరక. తీన్మార్ వలన ఎట్లా సంపాదించింది అంటాడు ఒకడు, ఎట్లా సంపాదించింది ఇదంతా అంటాడు. అసలు చెప్పులు లేనోడికి 1,00,000 కోట్లు వస్తే అడగడు, మాట్లాడ కాదు. అట్లుంటే ప్రాబ్లం లేదంట. విషయం ఏంటంటే ఇంకా దీన్ని బీసీ ఆయన షేర్ చేయడు, ఎట్లా సంపాదించిండు బీసీ ఆయన ఇల్లు మళ్ళీ ఎట్లా ఇల్లు వచ్చింది అంటాడు. మళ్ళా విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త. మొత్తం స్కాములు చేసేది వీళ్ళే, స్కీములు సృష్టించేది వీళ్ళే, దోపిడీకి తెగబడేది వీళ్ళే, మమ్మల్ని తాకట్టు పెట్టేది వీళ్ళే, అవతల పడేది వీళ్ళే. వీళ్ళు బొంగనే ఇంకో బ్యాచ్ దిగుతుంది, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ. లేఅవుట్ 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి. అనాధికృత లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. ఇక ఢిల్లీలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం, సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం, హాజరైన ప్రధాని, ఎన్డీఏ సీఎంలు. ఇక హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ ఆందోళనకరం. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతుందని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. చూడరు సార్, ఇందులో ఒక బీసీ వార్త చూపి ఫ్రంట్ పేజీలో ఉండదు. చూపిరి బీసీ వార్త ఒకటి ఫ్రంట్ పేజ్ ఒక్కటి చూపిరి. ఏ పేపర్లో ఫ్రంట్ పేజీలో నీ వార్త లేదు. నువ్వు ఫ్రంట్ పేజీకి వార్త. ఇగో ఇది మన శనార్థి తెలంగాణ. ఇందులో చూడరి, ఇగో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ వార్త ఒక్కొక్క పత్రికలో చూడు. ఆయన బీసీ నాయకుడే కదా. మహేష్ కుమార్ గౌడ్ వార్త లేకపోతే రాహుల్ గాంధీ వార్త చూపిస్తాను. మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడే కదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఇగో నిన్న ఒక పేపర్లో చూసిన నేను, ఇంత స్లో ఉంది నెట్. అది నా నెట్టే. ఇక ఇది చూడండి, 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు రావు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటువా ఆయన మ్యాటరు. ఇగో ఈ తమ్ముడు ఏం పేరు మన వెంకట్, అక్రమాలు బయటపడతాయని ఈటలకు భయం. ఇగో ఇది ఇగో మహేష్ కుమార్ గౌడ్ వార్త చూడరా, పిసిసి అధ్యక్షుని వార్త చూడరా. దిశ హల్
ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కాబట్టి ఇలా ఈ వార్తలు అయితే ఇంత పెద్దగా అవుతున్నాయి. తర్వాత ఫోటో లేదు, ఫోటో లేదు, కనీసం మ్యాటర్ కూడా లేదు, పెద్దగా ఫోటో కూడా లేదు. ఇది పార్టీ అధ్యక్షుని అంటే పార్టీ అధ్యక్షునికి, ఒక అధికార పార్టీ అధ్యక్షుని వార్త కథ ఎక్కడ రావు, వేస్తే మనం వేయాలి. సో కాబట్టి పత్రికలలో బీసీ వాదం ప్రధాన వార్త అయినప్పుడు బీసీల రాజ్యం వస్తుంది. సో అది వార్త కావాలంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలారా మీ సత్తా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ ఉద్యమాన్ని నిలబెట్టినా మీరే, గొంతు బిసికి సంపినా మీరే మీ ఓటు ద్వారా. రైట్గా మిగతా వార్తలు మనం